దైవం, నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం, నేనే దైవం. Last 30 seconds. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 అరచేతులను తొలగించి మీ కళ్ళ ఉంచుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మీ 2 కళ్ళను తెరవండి. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మీ గైడింగ్ మాస్టర్స్కి, మీ పూర్ణాత్మ, మీ ఇష్టమైన దైవానికి, ఆర్కుటూరియన్స్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉండింది. థ్యాంక్ యూ రవళి. హలో మాస్టర్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేడం మనకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. మనకి 19 days అయింది, ఇవాళ 28th day. సో ఇవాళ ఎవరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించినా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇవాళ మన మ్యామ్తో చక్కగా మాట్లాడే అవకాశం దొరికింది మనకి. సో ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. అందరు మెసేజ్లు పెడుతున్నారు. మాస్టర్స్ అందరు ఎరుకలోకి రావాలి. నాకు కూడా సడన్ గా మెలకు అయింది, మనం టక్కని లేచాను. అందరూ థ్యాంక్ యూ మ్యామ్ అని అందరు మెసేజ్లు పెడుతున్నారు. మాస్టర్స్ ఎవరైనా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. మ్యామ్ నాకు తెలిసి మొత్తం అందరికి కూడా 19 days లో అన్ని క్లియర్ అయిపోయినట్టుంది. సో యా, శైలజ గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మ్యామ్ కుదిరితే వీడియో ఆన్ చేయరా? ఎస్, మాట్లాడండి మ్యామ్. హలో, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే. చాలా బాగుంది మేడం క్లాస్. ఓకే మేడం, చెప్పండి. కానీ నేను చాలా ఈ 2-3 days నుంచి చాలా నిద్ర వచ్చేస్తుంది మేడం. ఓకే. అంటే కానీ మీరు చెప్తున్నది వినిపిస్తున్నట్టే ఉంటుంది, కానీ కరెక్ట్ టైంకి మరి మెలకు వచ్చేస్తుంది.
ఒక్కొక్క సెషన్ కి మెలకు వచ్చేస్తుంది, మరి నిద్రలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాం మేడం. 3 days నుంచి చాలా ఇది స్టార్టింగ్ అంతా బానే ఉండింది, ఒక 3 days నుంచి చాలా ఎక్కువైపోతుంది మేడం. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. మంచి అనుభవం. నాకు అనుభవం అంటే ఒక 13th 14th డే అలా కాంతి ధ్యానం చేసినప్పుడు నాకు నేనే ఒక 2 days నాకు నేనే కనిపించుకున్నాను అంతే మేడం. ఓకే. అంటే బ్రైట్ గా కనిపించాను అనమాట. మంచి ఎక్స్పీరియన్స్. కంటిన్యూ చేయండి, ఇంకా 20 days ఉంది. 20 days లో ఇంకా చాలా మంచి మంచి అనుభవాలు మీకు వస్తాయి. మిమ్మల్ని మీరు తెలుసుకునే ఈ ప్రయాణంలో ఇంకా ముందుకు వెళ్తారు. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీలత గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హలో మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ చాలా బాగుంది మ్యామ్ మెడిటేషన్. బట్ ఇప్పుడు ఒక 3-4 days గా మ్యామ్ నేను కూర్చోలేకపోతున్నాను. బట్ ఏంది నిద్ర వచ్చేస్తుంది మ్యామ్. ఆ నిద్రలో డ్రీమ్స్ వేరే, మంచి డ్రీమ్స్ అయితే పర్వాలా, ఇంట్లో వాళ్ళు అది ఒకలాగా అయిపోతుంది మ్యామ్ నాకు. దట్టు కాకుండా గైడెడ్ చేయకూడదు అంటారు, మౌనం చెయ్యాలంటారు. ఈ రెండిట్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను మ్యామ్. ఫర్ ద పాస్ట్ 1 month గా మౌనం చాలా ఫాలో అయ్యాను. సేమ్ ఇదే ప్రాబ్లం, ఆలోచనలు ఎక్కువ రావడము అలా చేశాను అనమాట. ఇప్పుడు గైడెడ్ ఫాలో అవుతున్నాను, కొంచెం రెండు కన్ఫ్యూజ్ గా ఉంది. బిఫోర్ దట్ నేను వచ్చి లైవ్ గైడెడ్ మెడిటేషన్ చేస్తా ఉన్నాను మ్యామ్, ఆ పిఎంసిది. అది మాత్రం కొంచెం చెప్పండి మ్యామ్. నాకు కొంచెం నా కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాను, కాన్ఫిడెంట్ గా ఉంటున్నాను, అప్పుడప్పుడు కోల్పోతున్నాను. కానీ మెడిటేషన్ అయితే చాలా బాగుంది మ్యామ్. మెడిటేషన్ 20 days నుంచి ఫాలో అవుతున్నారా ఇలా డివైన్ లవ్ అండ్ లైఫ్? ఫస్ట్ డే నుండి చేస్తున్నాను. బట్ ఒక 2 రోజులు మాత్రం అలా మోగక మిస్ అయ్యాను మ్యామ్ నేను. ఓకే ఓకే ఓకే. ఏం లేదు, 24 అలా ఎలా వినపడలేదు. 24 hours మీ ఫోకస్ పెట్టాలి. 24 గంటలు వినపడలేదు మ్యామ్. 24 గంటలు మీ ఆలోచనల మీద ఫోకస్ పెట్టాలి. ఏ ఆలోచన 24 hours. సరే 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 సరే. అవేర్నెస్. ఏదైతే మీ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉంటాయో ఆ డిస్టర్బెన్సెస్ ని మీరు ఎంతసేపు ఆలోచిస్తున్నారు. ఓకే. ఒక పుస్తకం పెట్టుకొని అది రాసుకోండి మేడం. మీరు ఆలోచించే ఆలోచన ఎంతసేపు ఆలోచిస్తున్నారు, ఎన్ని గంటలు దాని మీద ఫోకస్ పెట్టారు, ఏ ఆలోచన ఎప్పుడు నడుస్తుంది, ఎట్ ప్రజెంట్ ఏ ఆలోచన నడుస్తుంది, దాన్ని మీరు పుస్తకంలో నోట్ చేసుకుంటూ ఉండండి. ఇది కూడా ఒక ప్రాక్టికల్ అన్నమాట. ఈ ప్రాక్టికల్ మీరు ఒక 1 week చేసిన తర్వాత మీ లోపల చాలా చేంజెస్ వస్తాయి. ఓకే ఓకే. ఇప్పుడు మ్యామ్ మీరు లైవ్ గైడ్ చెప్తుంటారు కదా, అప్పుడు ఆ సైమల్టేనియస్ గా మేము శ్వాసను కూడా అబ్జర్వ్ చేయాలా? ఫస్ట్ ఒక 10 minutes మీ శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తర్వాత నేను చెప్పే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనసులో మీరు గాఢంగా అనుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆ మనసులో ఆ గాఢంగా ఫీల్ అవుతూ అనుకుంటూ ఉంటారో మీరు పూర్తి ఎరుకలో లేని స్థితిలో కూడా మీ లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఫీడ్ అయిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్ గా ఫీడ్ అయిపోతాయి మేడం. ఓకే ఓకే. ఎరుకలో అంటే మనకి ఉన్నప్పుడు ఎరుకలో ఉన్నా లేకపోయినా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఫీడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే ఓకే ఓకే. అంటే ఫీడ్ అయిపోతుంది, బట్ మాకు తెలియాలి కదా మీరు ఏం చెప్తున్నారు ఏమనేది మాకు తెలియాలి కదా. 20 గంటలు మీరు 22 hours 2 hours మీరు ధ్యానం చేస్తున్నారు. ఇంకొక 22 hours మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. 22 గంటలు కూడా మీ మీదే మీరు ఫోకస్ పెట్టండి. ఓకే ఓకే. అది ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టికల్ గా మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకేసారి రాదు కదా, 2 days లో 3 days లో 40 days పడుతుంది మీకు అది. ఓకే ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థాంక్యూ. ప్రాక్టికల్ బాగా చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే. మాట్లాడింది మ్యామ్, అన్మ్యూట్ అయి ఉన్నారు. హలో, నమస్తే మేడం.
నమస్తే అండి. మేడం నాకు మా ఫాదర్ కి కొంచెం హెల్త్ బాగాలేదని ఈ 4 days మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. 1వ తేదీ నుంచి నిన్నటి వరకు. ఓకే. మీరు రోజు డైలీ ఒకే ప్లేస్ లో కూర్చొని చేయమంటున్నారు. అది వీలు కాలేదు. ఏదన్నా ఇబ్బంది అవుతుందా మేడం దానివల్ల? దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదండి. ఒక ఎమర్జెన్సీలో మనం బయటికి వెళ్ళామంటే మళ్ళీ ఆ 4 days తర్వాత వెనక్కి వచ్చేస్తాం కాబట్టి మీరు ఎక్కడైతే కూర్చున్నారో అదే ప్రదేశంలో చేయండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా 40 days మీరు ఒకటే ప్లేస్ లో ఉన్నట్టయితే కనుక ఒకటే ప్లేస్ లో కూర్చోమాట. ఓకే మేడం. ఎమర్జెన్సీలో మీరు వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే మేడం. ఎనర్జీస్ అయితే చాలా బాగున్నాయి మేడం. ఫస్ట్ డే అటెండ్ అయ్యాను క్లాస్ కి. తర్వాత 2-3 days అటెండ్ అవ్వలేదు. 4th day నుంచి కంటిన్యూషన్ అటెండ్ అవుతున్నాను. రోజు వచ్చే అనుభవం మొత్తం డైలీ నోట్స్ లో రాసుకుంటున్నాను మేడం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని చేసినా కూడా నేనున్న ప్లేస్ లోనే మా ఇంట్లోనే నేను కూర్చొని చేస్తున్నాను అని అనేసి అనుకొని చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మేడం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్. నమస్తే అమ్మా. హరికృష్ణ గారు, భార్య గారు. నమస్తే అమ్మా. మాది వైజాగ్ సీతం దారా. ఇక్కడ నుంచి చేస్తున్నాము. ఇక్కడ మహావతార్ బాబాజీ సెంటర్ ఉంది మా ఇంటి ముందు. దాని ఎదురుగుండాని మా హౌస్. చక్కగా నేను 2006 నుంచి మెడిటేషన్ చేస్తున్నానమ్మా. అప్పుడు గంటలు చేసేవాళ్ళం, తెల్లవారుజామున లేచి చేసేవాళ్ళం చక్కగా. తర్వాత 2014 నుంచి హరికృష్ణ గారు నక్షత్ర మిత్రులు అవి నేను లండన్ వెళ్ళాను. అప్పుడు మా బాబు దగ్గరికి అక్కడ క్యాసెట్లు అవి వింటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూశాను. నా గురువు గారికి చిన్నవాళ్ళైనా ఆ దివ్యాత్మ నమస్కారాలమ్మా. చాలా బాగుంది మెడిటేషన్. తర్వాత ఈ మెడిటేషన్ లో మీరు ప్రతి ఒక్క రోజు శ్రద్ధగా, ప్రేమగా, కరుణగా ఈ మాటలన్నీ చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇవే మాటలు ఇలాగే చక్కగా లాస్ట్ ఇయర్ లాక్డౌన్ టైంలో నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. 40 days అప్పుడు మేము లాక్డౌన్ పైమ దీంట్లో నేను ఇది చేశాను అనమాట, పేరు ఇచ్చాను. అప్పుడు ఈ మాటలే మేము సేద్ బాలకృష్ణ గారి ద్వారా అందరి ద్వారా చేస్తుంటదని. కానీ అది ఒక 5 నిమిషాలు ఒక గంట అనుభూతే. కానీ మీరు చెప్తున్న మెడిటేషన్ అమ్మ అసలు నిజంగా చాలా తల్లి. ఏంజిల్ మాస్టర్స్ మీరు అందరూ చక్కగా మాకు చెప్పి అన్ని చేస్తున్నారంటే మేము చాలా అదృష్టవంతులు అమ్మ. నేను ప్రతిరోజు చేస్తున్నాను. తర్వాత నాకు రోజు 3 రోజుల క్రితం ఇలాగ తల పట్టుకుని ఇలా చాలాసేపు ఇలా అని మాకు ఇలాగ తల జుట్లు అయినట్టు అనిపించింది అమ్మా. అది మాకు తెలియలేదు. నేను అప్పుడేమో మాస్టర్స్ ఏం చేస్తున్నారు మీరు అని అడిగేసాను. అడిగితే వాళ్ళే సమాధానం చెప్పలేదు. ఫస్ట్ లో మటుకి 2-3 రోజులు నేడుగా చీకటిగా నా ముందు ఇలా తిరిగారనమాట. అదంతా బాగుంది. ఇవాళ ఏంటో మా ఇంటికి ముందు ఇంటికి ఎవరెవరో వస్తున్నట్లు, వాళ్ళందరూ ఇదేంటి మా ఇల్లు కదా ఇది, మా ఇంటి ముందు ఇంటికి వస్తున్నారేంటి, మా ఇల్లు ఏమన్నా కొనుక్కున్నారా ఏంటి, లేకపోతే జానానికి ఎవరైనా కొత్త మంది వస్తున్నారా ఏమిటా అన్నది నాకు చాలాసేపు అర్థం కాలేదన్నమాట. ఏంటంటో హడావిడిగా జరిగిపోతుంది. ఇవన్నీ చిన్న ఒక కళలాగా అలా ముందే కనపడుతున్నారు మనుషుల మట్టుకి. అటు ఇటు తచ్చాడుతున్నట్టు, ఏంటంటే కొనుక్కుంటున్నట్టుగా, ఏంటంటే అవుతున్నట్టుగా, లేకపోతే వస్తున్నట్లుగా ఏదేదో అయ్యిందన్నమాట. అంతవరకు జరిగింది. చాలా బాగుందమ్మా. చాలా బాగా చెప్తున్నా తల్లి. చాలా బాగుంది మెడిటేషన్. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం, నా పేరు లిఖిత. లలిత గారు మాట్లాడారు. నేను 2nd day నుంచి జాయిన్ అయ్యాను. చాలా బాగుంది మేడం. అసలు వాయిస్ వినిపించట్లేదండి కొంచెం. హలో చెప్పండి మేడం. 2nd day నుంచి జాయిన్ అయ్యాను మేడం. చాలా బాగుంది నాకు మెడిటేషన్. ఏమంటే పెయిన్స్ తెలియడము అలాగా ఉన్నిందనమాట. సో ఈ మధ్య నేను ఎరుకలో ఉండలేకపోతున్నాను మేడం.
అంటే 7 PM కల్లా ఫుడ్ తినేస్తున్నా కూడా ఎరుకలో కంప్లీట్ గా ఎరుకలో లేకుండా పోతున్నాను. అది నాకు అర్థం కావట్లేదు మేడం, ఏం చేయాలి ఏమి? అర్థమవుతుందండి, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ మీకు. ఎరుకలో లేకపోవడం అని కాదు, మీకు లోపల ఆల్రెడీ ఆ షిఫ్టింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే సమయంలో ఆ పూర్తి ఎరుక స్థాయిలో ఉన్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయం కదా. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా నిద్రలోకి తీసుకెళ్ళిపోవడము, పూర్తిగా డీప్ లోకి తీసుకెళ్ళిపోవడము చేస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇది మార్పు జరుగుతుంది కంపల్సరీగా. ఓకే మేడం, నేను మా మదర్ కి చెప్తున్నాను చేయమని మెడిటేషన్. తను రీసెంట్ గా చేస్తోంది. తనకి ఏమంటే కళ్ళు తిరిగి పడిపోవడం అలా ఉంది మేడం. చాలా డాక్టర్స్ కి చూపించుకుని కానీ క్లియర్ అవ్వకుండా ఉంటే చేయమని సజెస్ట్ చేశాను. తను చేసినప్పుడు ఏమంటే పడిపోతుంది మేడం. అంటే నేను కళ్ళు తిరిగి పడిపోతున్నాను, నేను చేయలేను అనేసి అంటుంది. నేను ఎలా సజెస్ట్ చేయాలి? ఇది పర్సనల్ గా కాల్ చేయండి మేడం, నేను పర్సనల్ గా మాట్లాడతాను. రవళి మేడం నెంబర్ తీసుకోండి, నెంబర్ ఇస్తారు. ఈ క్లాస్ ఈ సెషన్ అయిపోయే లోపల నెంబర్ ఇస్తారు, మీరు పర్సనల్ గా మాట్లాడండి. ఈ సెషన్ లో ఓన్లీ 20 days లో మీకు ఏం జరుగుతుంది అనేది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. ఎవరికైనా మ్యామ్ నెంబర్ కావాలి అంటే నన్ను మీరు పర్సనల్ గా మెసేజ్ పెట్టచ్చు మ్యామ్, లేదా మా టీంలో ఎవరినైనా వాలంటీర్స్ ని కన్సల్ట్ చేయండి. సో మ్యామ్ నెంబర్ షేర్ చేస్తాము. థ్యాంక్ యూ. ఓపో అని ఉంది, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. నమస్తే మేడం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం మీరు చేస్తున్న గైడెడ్ మెడిటేషన్ కి. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు అసలు ఇందులో నేను జాయిన్ అవడం చాలా విచిత్రంగా జరిగింది మేడం. మీరు 16th నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 15th నైట్ నాకు 10:30కి మేడం మెసేజ్ వచ్చింది మీరు చేసిన ప్రోమో వీడియో. నాకేంటో తెలియదు, అది చూడగానే నేను కనెక్ట్ అయిపోయాను. నాకు తెలిసిన అన్ని గ్రూప్స్ కి కూడా ఆ టైంలోనే నేను ఫార్వర్డ్ చేశాను దాన్ని. చేసిన తర్వాత ఆ రోజు నైట్ మేడం పడుకున్నాను. నాకు ఒక రకమైన వాయిస్ మేడం, చాలా నా ఎదురుగా ఉన్నట్టుగానే నా పైన ఎవరో ఉండి నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే ఆ లాంగ్వేజ్ నేను ఎప్పుడు వినలేదు, నాకు తెలియదు. కానీ అనుకుంటున్నాను మనసులో, ఎవరెతను, నాకేం చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు, అసలు ఇలాంటి లాంగ్వేజ్ ఎక్కడైనా ఉందా అసలు అని మేడం అనుకొని మార్నింగ్ లేచాను, మెడిటేషన్ లో జాయిన్ అయ్యాను. మీరు ఏంజల్స్ మ్యూజిక్ పెడుతున్నారు కదా మేడం, అందులో వచ్చిన వాయిస్ నాకు యాజ్ ఇట్ ఈజ్ గా ఆ రోజు వచ్చింది మేడం. నేను చాలా వండర్ ఫీల్ అయ్యాను. ఎక్కడో విన్నాను ఎక్కడ విన్నాను ఈ వాయిస్ అంటే అప్పుడు స్ట్రైక్ అయింది మేడం. ఆ నైట్ నాకు వినిపించింది, నాకు కనిపించింది అని మేడం. తర్వాత నాకు 19th నైట్ ఫీవర్ వచ్చింది మేడం. ఫీవర్ వస్తే చాలా ఫుల్ హెవీ అయిపోయింది మేడం నైట్. 20th మార్నింగ్ అలాగే మొండిగా కూర్చున్నాను మేడం, ఏదైతే అది అయ్యిందనని. ఆన్ చేశాను, ఆన్ చేసి కూర్చున్నాను మేడం. కానీ నాకు అస్సలు కాన్షియస్నెస్ లేదు, అసలు చేయలేకపోతున్నాను, కుదరట్లేదు. పడుకుని పోయాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్ట్రైట్ గా పడుకొని చేతులు 2 పెట్టుకొని. మాస్టర్స్ నాకు ఓపిక లేదు, మీకు తెలిసిన పొజిషన్, నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు తెలుసు అని చెప్పేసి అలా పడుకున్నాను మేడం. ఏం జరిగిందో తెలీదు, ఏ యాంగిల్లో పడుకున్నానో ఆ యాంగిల్లో ఉన్నాను. మార్నింగ్ కి తెలివి వచ్చేసింది మేడం కంప్లీట్ అయిపోయేసరికి. కానీ అదే యాంగిల్లో సెటరేట్ అయ్యి ఉన్నాను, ఫీవర్ తగ్గలేదు. ఆ 20th నైట్ మేడం నాకు నేను కౌన్సిలింగ్ ఇచ్చుకున్నాను మేడం నా సెల్ఫ్ గా. లేదు, నేను ఆదిశక్తి అంశను, నాలో అనంతమైన శక్తి ఉంది, నేను నన్ను సెల్ఫ్ హీల్ చేసుకోగలను, నాకు చాలా క్యాలరీస్ ఉన్నాయి, పవర్ ఉంది అని చెప్పేసి మేడం. ఆ రోజు నైట్ మేడం నాకు డ్రీమ్ లోని నేను ఒక చేతిలో ఏదో ఖడ్గం పట్టుకున్నాను మేడం. ఖడ్గం పట్టుకొని నా చుట్టూ నేను తిరిగి ఒక రాకెట్ పైకి ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోతున్నాను మేడం పైకి. అలా వెళ్ళిపోతూ ఉంటే ఎవరో వచ్చి మేడం, పర్సన్ కనిపించలేదు, బట్ సమ్ ఎనర్జీ మాత్రం నాకు తెలుస్తుంది ఎదురుగా ఉన్నారని. వాళ్ళు వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న కత్తితో పట్టుకొని నాకు ఒక్కసారి నా ఎనర్జీ మీద కొట్టారు మేడం హెడ్ పైన. కుట్టగానే వాళ్ళు, నేను వెంటనే కిందకు వచ్చేసాను. ఇదేంటి కిందకు వచ్చేస్తున్నానంటే నాకు వాయిస్ వినిపిస్తుంది మేడం, నువ్వు నీ బాడీలోకి వెళ్ళు అని. అంటే నేను అనుకుంటున్నాను, అదేంటి నేను హీల్ చేద్దాం అనుకున్నాను కదా, మరి నేను హీల్ అవ్వలేనేమో అంటే, లేదు నువ్వు హీల్ అవుతావు,
నువ్వు బాడీలోకి వెళ్ళు ముందు అని చెప్పి నాకు టెలిపతి ద్వారా కమ్యూనికేట్ అయ్యింది మేడం. అలాగే వితౌట్ మెడిసిన్ నేను ఫుల్‌గా రికవరీ అయ్యాను మేడం. థ్యాంక్ యూ. అది నా ఎక్స్‌పీరియన్స్ మేడం. చాలా మీకు అద్భుతంగా చాలా డౌట్స్ ఉండేవి మేడం. కానీ మీరు చేసిన ఎక్స్‌ప్లనేషన్‌లో నా పర్సనల్‌గా వచ్చిన చాలా డౌట్స్ నాకు క్లియర్ అయిపోయాయి మేడం. చాలా చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది మేడం. నాకు థ్యాంక్ స్టార్టింగ్‌లో ఒక డౌట్ వచ్చేది. అసలు నేను ఎందుకు దీని మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను? అంత ఎర్లీ అవర్స్‌లో లేచి ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా అంతా ఏంటి అని నాకు నేను క్వెషన్ ఏసుకున్నాను మేడం. కానీ రాను రాను మీ ఎక్స్‌ప్లనేషన్‌లో నాకు దొరికిన ఆన్సర్స్‌కి ఓహో! ఇందుకే నన్ను మాస్టర్స్ యూనివర్స్ కనెక్ట్ చేశారు దీనికి అనిపించింది మేడం. అవును. ఎవరిని వాళ్ళు హీల్ చేసుకునే కెపాసిటీ అందరి దగ్గర ఉంది. కాకపోతే దాన్ని మనము గుర్తుపట్టడం లేదు. ఎప్పుడైతే మనం దాన్ని గుర్తుపడతామో అప్పుడు మనల్ని మనమే హీల్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర వస్తుంది. అవును మేడం. చాలా థాంక్స్ మేడం. రవళి మేడం మీకు కూడా థాంక్ యూ మేడం. మీ సంఘానికి మొత్తం థాంక్ యూ మేడం. మా అందరికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు మా అందరితో. థ్యాంక్ యూ. మ్యామ్ చాట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. చెప్పండి. కర్పూరం జల్లుకోమన్నారు కదా, ఎందుకోసం అని అడుగుతున్నారు. కర్పూరం ఎందుకు జల్లుకోవాలి అంటే మనము ఏ విధంగా అయితే భౌతిక జీవితంలో థర్డ్ డైమెన్షన్ లో మనము ఏ విధంగా అయితే ఇల్లు మొత్తాన్ని ఊడ్చుకొని ఇల్లు మొత్తాన్ని మంచిగా క్లీన్ చేసుకొని నీట్ గా శుభ్రం చేసుకుంటామో అట్లాగే ఫోర్త్ డైమెన్షన్ కూడా మనం క్లీన్ చేస్తాం అన్నమాట. మన చుట్టూ ఎన్నో ఆరాలు మనకు ఎన్నో నెగిటివ్స్ అనేది మనకు తెలియకుండానే మనకు ఫామ్ అయిపోతాయి. ఈ కర్పూరం అనేది చల్లుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫోర్త్ డైమెన్షన్ ని మనం క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఈ కర్పూరం అనేది హైయెస్ట్ ఎనర్జీ అన్నమాట. ఎప్పుడైతే మనం ఇంటిని శుభ్రం చేస్తామో అప్పుడు ఆ కర్పూరాన్ని మొత్తం 4 వైపులా 4 గోడల వైపులా మొత్తం కర్పూరం చల్లుకుంటే ఆ హైయెస్ట్ వైబ్రేషన్స్ లో మనం ఉంటాం. అందుకోసమే మనం కర్పూరం చల్లుకోవాలి. కర్పూరం చల్లుకుంటే ఫోర్త్ డైమెన్షన్ మొత్తం కూడా మనం క్లీన్ చేసేస్తాం. మన ఆరాన్ని మనం క్లీన్ చేసుకుంటాం. సాధ్యమైనంత వరకు కర్పూరాన్ని ఎక్కువగా వాడండి. ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది. ఇల్లుని ఎప్పుడైతే క్లీన్ చేస్తారో అప్పుడు కంపల్సరీగా కర్పూరం మొత్తం ఇంటి మొత్తం చల్లండి. చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి. చాలా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సౌమ్య గారి క్వశ్చన్ అడిగినందుకు మేము కూడా చాలా తెలుసుకోగలిగాము. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళు ఈ ప్రాసెస్ లో ఒక రోజు మిస్ అయ్యారంట. ఒక డేట్ మిస్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఎప్పటి నుంచి అయితే జాయిన్ అవుతున్నారో ఆ తర్వాత నుంచి ఎక్కువగా నిద్రలోకి వెళ్ళిపోతున్నారంట. అలా నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మీ వాయిస్ కూడా వినిపించట్లేదంట. సో చేయొచ్చు, మళ్ళీ ఎలా తిరిగి నార్మల్ కి రావచ్చు అని అడుగుతున్నారు. అదేమన్నా మిస్టేక్ అని అడుగుతున్నారు. నిద్రలోకి వెళ్ళిపోవడము, నా వాయిస్ వినిపించకపోవడము అంటే వీరు 22 అవర్స్ ఏదైతే నిత్య జీవితంలో వాళ్ళు మనసుకి ఎక్కువ ఆహారాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ మనసుకి ఎప్పుడైతే ఆహారాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటారో మనసు యొక్క ప్రాధాన్యత ఇక్కడ 22 అవర్స్ మీరు మనసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఎప్పుడైతే మనం 2 అవర్స్ మెడిటేషన్ ఇక బ్రహ్మముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంటుంది. ప్లస్ దానికి సంబంధించినటువంటి హైయెస్ట్ ఎనర్జీస్ కూడా మన బాడీలోకి వస్తూ ఉంటాయి. నిద్రలోకి వెళ్ళిపోవడము అంటే మన లోపల ఆటోమేటిక్ గా వాళ్ళు హీలింగ్ చేస్తూ ఉంటారు. ఈ హీలింగ్ చేసే ప్రక్రియలో భాగంగా కొంతమందికి నిద్ర బాగా వస్తుంటుంది. మరి కొంతమందికి నిద్ర వస్తుంది అంటే వాళ్ళు భౌతిక జీవితంలో ఎంతో ఆలోచనలతోటి ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా ఎరుకలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఆ ఆలోచనలు 22 గంటలు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు రెస్ట్ గా 2 అవర్స్ ధ్యానంలో కూర్చుంటారో ఇమీడియట్ గా 15 మినిట్స్ పూర్తి ఎరుకతో ఉండగలుగుతారు. తర్వాత డీప్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు డీప్ లోకి వెళ్ళిపోతారంటే పూర్తిగా ఆ మనసు రెస్ట్ తీసుకునే సమయంలో వాళ్ళ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నప్పుడు పూర్తిగా డెప్త్ లోకి వెళ్ళిపోతారు. 2 రకాల కారణాలు ఉంటాయి. ఒక రకంగా హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకొక రకంగా వీళ్ళు ఆలోచించే ఆలోచనలు ఎక్కువగా ఉంటే గనక వీళ్ళు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ మ్యామ్. నేను కూడా ఇది తెలుసుకుందాం అనుకుంటూ ఉండే. నేను కూడా చాలా నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి మీరు ఉదయం నుంచి ఆలోచించే ఆలోచనలు ఎంత ఎక్కువ శాతం ఉన్నాయి, నేను మనసుకి ఎంత ఆహారాన్ని ఈ రోజు ఇచ్చాను చూడండి. ఒక్కొక్క రోజు మనకి ధ్యానం బాగా కుదురుతుంది, ఒక్కొక్క రోజు అసలు ధ్యానమే కుదరదు. కుదిరినా కూడా వెంటనే డెప్త్ లోకి అంటే నిద్రలోకి వెళ్ళిపోతాం మనకు తెలియకుండానే.
సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఆలోచనలు నా లోపల ఎంత శాతం అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కదా. మనం ఉదయం నుంచి ఎంత ఆలోచనలు ఆలోచించామనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ ఆలోచనలని మీరు పుస్తకంలో రాసుకోండి. ఏ రోజు ఎన్ని ఆలోచనలు నేను ఆలోచిస్తున్నాను. ఇది ఒక ప్రాక్టికల్ వర్క్. ఈ ప్రాక్టికల్ వర్క్ లో కనుక మీరు ఒక కనీసం 20 days ఈ యొక్క ప్రాక్టికల్ వర్క్ చేస్తే మీకు మీరు ఆ ఆలోచనలను ఎంత తగ్గించుకోవాలనేది తెలుస్తుంది. ఎస్ మ్యామ్, డెఫినెట్ గా ఇక నుంచి ప్రతి నిమిషం మేము ఏం ఆలోచిస్తున్నామని చెక్ చేసుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ. రాసుకుంటే ఏంటంటే బాగా గుర్తుంటుంది. ఎందుకంటే మనసు అనేది ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. ఈ మధ్య కాలంలో పూర్తిగా మనం ఎరుకలేని స్థితిలో జీవితాన్ని జీవించేస్తున్నాం కాబట్టి మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు మన చేతిలో ఆ పుస్తకం ఉంటే కనుక కంపల్సరీగా ఎవ్రీ 2 hours కి 3 hours కి మనం రాసుకుంటూ ఉంటే కనుక మనకి అసలు మనం ఎంత ఆహారాన్ని మనసుకి ఇస్తున్నామో తెలుసు. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. పద్మావతి గారు మాట్లాడండి మ్యామ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఇది నాకు ఏమైందంటే మేడం, ఫస్ట్ 2 days 18th రోజు మటుకు నేను స్టార్ట్ మీరు ఆడిటోరియం అని ఫస్ట్ ఇది చెప్పంగానే ఎరుకలేదు మేడం. 7:30 7:45 వరకు నేను ఎట్లా కూర్చున్నాను అట్లానే ఉండిపోయాను. ఉండిపోతే మా మదర్ కొంచెం తలుపు తీసి చూసి ఓకే ఈ రోజు ఇది ఆ రోజు సండే, మాకు సండే హాఫ్ డే ఉంటుంది, అదే వెళ్ళదేమోలే అని చెప్పేసి మళ్ళా తలుపేసేసుకున్నారని. ఆ రోజు అయితే విపరీతమైన బాడీ పెయిన్స్. అసలు నేనేమనుకుంటే నాకు ఏదన్నా బాడీ పెయిన్స్ వచ్చింది, తలంతా పట్టేసింది, ఇదేమన్నా నాకు ఎఫెక్ట్ అయిందా కరోనా అని ఆ రోజు చాలా ఇంకా గబగబా తయారై వెళ్ళిపోయాను. హాఫ్ డేనే కదా ఎందుకులే అని వెళ్ళి వచ్చేసిన తర్వాత కూడా చాలా ఆలోచించాను. నెక్స్ట్ డేకి ఏం లేదు, డోలో వేసుకున్నాను. ఆ రోజు మరి బాడీ పెయిన్స్ అయితే అప్పుడు ఫస్ట్ 1 week విపరీతమైన బాడీ పెయిన్స్ మేడం. అంటే అట్లా కాలు కూర్చోలేకపోవటం అలాగా. ఈ మధ్యలో ఎరుక ఉండదు మేడం నాకు. ఒకసారి ఏమవుతుందంటే ఒక రోజేమో అదేంటి ఆర్కిటోరియన్ అవ్వగానే ఇది ఒకసారి చక్ర మెడిటేషన్ లో మధ్యలో 2-3 మిస్ అవుతుంటాను. ఆ చక్రాస్ మిస్ అయ్యి మళ్ళా వెళ్తుంటాను అనమాట. ఈ గ్యాప్ లో ఏమవుతుందంటే నాకు ఒక రోజు అంటే ఏదన్నా వచ్చినాయేమో కానీ నాకు 2-3 అయితే గుర్తున్నాయి. ఏంటంటే ఒక రోజేమో నేను కొబ్బరికాయ కొడుతున్నాను, అవి కులిపోయింది. అట్లా 3 కొబ్బరికాయలు కులిపోయింది. తర్వాత మళ్ళీ నేను ఎరుకులోకి వచ్చాను. అప్పుడు నేను చక్ర మెడిటేషన్ లో ఉన్నాను, ఏదో 2-3 చక్రాలు మిస్ అయిపోయాను. ఇంకొక రోజు అంటే డేట్స్ రాసుకున్నాను. ఇంకొక రోజు ఏమైందంటే నేను రోడ్డు మీద వెళ్తున్నాను, మా ఫాదర్ చెయ్యి నేను చాలా గట్టిగా పట్టుకున్నాను. అది చూస్తే ఏదో రోడ్డు అన్ని వెళ్తుంది కానీ ఏంటంటే నాకు ఏంటో భయం. ఆ భయానికి చిన్నపిల్లలు పట్టినట్లు మా ఫాదర్ చేయి చాలా గట్టిగా పట్టుకున్నాను. మళ్ళీ నేను ఎరుకులోకి వచ్చాను. ఇట్లా అంటే ఇలాంటివి కొన్ని చిన్న గుర్తుంటున్నాయి. మిగతా ఆ మధ్యలో ఒక్కొక్క రోజేమో అసలు ఫుల్ నేను లైట్ మెడిటేషన్ లో మధ్యలో మిస్ అవటము అలా. ఇంకా ఇలా కాదని నేనేం చేశా అంటే నేను మొన్నటి నుంచి మానేశాను మేడం, బ్యాంక్ వెళ్ళటం మానేశాను. సో అందుకని పని అవ్వగానే 11 o'clock నుంచి సండే నుంచి నేను 11:30కి కూర్చుని సెకండ్ టైం అలా మీద పెట్టుకుని చేస్తున్నాను. చేస్తే అప్పుడు చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మార్నింగ్ ఉన్నంత ఇది ఉండదు, ఎవరో ఒకళ్ళు మాట్లాడటం, టీవీ ఇవన్నీ ఉంటాయి. కానీ 3 days నేను సెకండ్, థర్డ్, ఫోర్త్ 3 రోజులు మళ్ళా చేశాను. మళ్ళీ 11 o'clock అట్లా పని అవ్వగానే కూర్చుని చేశాను. తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ గురించి చాలా భయం ఉండేది నాకు. సో నేనేం చేశాను, 28th డెసిషన్ తీసేసుకున్నాను. ఇక మనం జాబ్ మానేద్దాము అనే డెసిషన్ తీసుకున్నాను. అంటే నాకు ఇంకా 1.5 year ఉంది చేసేది. కానీ సరే అప్పుడు దాకా ఏంటంటే ఆ పెన్షన్ ఉండదు, తర్వాత పిల్లల మీద ఆధారపడాలి, ఇలాంటివన్నీ ఆలోచించుకునేదాన్ని. కానీ 28th మటుకు ఎందుకో తెలియదు సడన్ గా నేను డెసిషన్ తీసేసుకున్నాను. ఓకే ఇంకా మనం ఆపేద్దాము, ఎక్కువగా స్పిరిచువల్ లోనే ఉందాము ఎక్కువ
ఏదైతే అది అవుతుంది, ఎంత ఉంటే అంతలోనే ఉండొచ్చు అని చెప్పి అదొకటి చాలా పెద్ద డెసిషన్ మేడం లైఫ్ లో తీసుకుంది. అంటే ఆ ధైర్యం వచ్చింది నాకు, ఓకే నేను ఇది చేయగలను ఓకే అని. ఇంకా చాలా ఉన్నాయి మేడం. ఇంకా కాకపోతే ఏంటంటే ఈ నాకు చక్ర మెడిటేషన్ కూడా మేడం వాళ్ళతో పాటు నేను అదొకటి అనగలుగుతున్నాను కానీ మిగతా నేను అనలేకపోతున్నాను. జస్ట్ వింటున్నాను అంతే. కొన్ని ఒక 2-3 సార్లు అనగానే ఇంకా నాకు ఎనర్జీ పోతుంది. అది అలా అంటే నేను ఎరుకులో ఉంటానేమో అని చెప్పి అలా అంటున్నాను కానీ ఆ వాయిస్ ఉన్నంత ఇదిగా నేను చెప్పలేకపోతున్నాను. అదే వర్డ్స్ లమ్ యమ్ అన్నవి అంత దాటిగా చెప్పలేకపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా అనుకోకుండా జాయిన్ అయ్యాను ఇది. అంతకుముందు ఇన్నర్ జర్నీ చేశాను. ఇప్పుడు ఏదో చిన్న చేసేదాన్ని. ఈసారి మటుకు డెసిషన్ లైఫ్ లో పెద్ద డెసిషన్ తీసేసుకున్నాను. ఇంకా మానేద్దాము, ఓకే ఎట్లయితే అట్లా అవుతుంది అని. అప్పుడు దాకా నాకు ఫ్యూచర్ ని గురించి చాలా భయం ఉండేది. అమ్మా ఎట్లా బతుకుతాము ఈ డబ్బులు లేకపోతే ఇలాగా అనుకునేదాన్ని. ఇప్పుడేమో సరే ఏదైతే అది అవుతుంది చూద్దాంలే అని చెప్పి డెసిషన్ తీసుకున్నా. ఇంకా నేను ఏమీ రిజైన్ ఏం చేయలేదు, ఒకటే లీవ్ పెట్టేశాను. సో ఇంకా జూన్ వరకు మనం అప్పుడు చెప్పచ్చులే అని చెప్పి 1 month లీవ్ పెట్టేశాను మొత్తానికి. థ్యాంక్ యూ మేడం. మార్నింగ్ మిమ్మల్ని చూడంగానే ఎంత ఫ్రెష్ గా అంటే ఎట్లా అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది, మనసుకి హాయిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూడంగానే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నీరజ గారు మాట్లాడండి మ్యామ్. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ రవళి గారు, గుడ్ మార్నింగ్ పార్వతి గారు, నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది మీ సెషన్ లో నేను జాయిన్ అవ్వడం. ఫస్ట్ డే నుంచి ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు. కొంచెం లేట్ గా అయితే జాయిన్ అయ్యాను కానీ ఇప్పుడు 4 o'clock అంటే 4:30 అలా జాయిన్ అవ్వడం అలా అయింది కానీ ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు. సెషన్ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. అంటే నాకు సెషన్ లో రావట్లేదు మేడం, తర్వాత ఎప్పుడో పని చేసుకుంటున్నప్పుడు మా మైండ్ లో ఆలోచన రావడం, ఓకే ఇది కరెక్ట్ కదా, ఓకే ఇలా చేయాలి కదా అనుకుంటూ నాలో నేనే అనుకుంటున్నాను. చాలా వాటికి ఆన్సర్స్ నాకే దొరుకుతున్నాయి మేడం ఇంట్యూషన్ ద్వారా. తర్వాత డ్రీమ్స్ లో కూడా ఎవరో చనిపోయినట్టు పైకి వెళ్ళిపోతున్నట్టు అలా వస్తున్నాయి డ్రీమ్స్. మరి దాని అర్థం ఏంటో నాకు తెలియట్లేదు. నేను దాని గురించి అనుకున్నాను, నాకు నేనే దాని అర్థం ఏంటి చెప్పండి అని అంటే నాకేం రాలేదు ఆన్సర్. సో అదే వస్తుందిలే అనేసి ఊరుకుంటున్నాను. అంటే నాకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఓకే ఆన్సర్ అదే దొరుకుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతుంది, నువ్వు ఎక్కువ ఆలోచించకు దాని గురించి అనేసి అలా అనుకుంటున్నాను. ఒకసారి అనుకుంటాను, మళ్ళా మైండ్ డైవర్ట్ అయిపోతుంది, మళ్ళీ వేరే దాని మీదకి వెళ్ళిపోతుంది, అలా అవుతుంది మేడం. ఈ మధ్య ఏమవుతుందంటే నాకు హరికృష్ణ సార్ నక్షత్రమిత్రులు క్లాస్ మర్కబా మెడిటేషన్ అయింది కదా మేడం, 41 days. అది ఆ సెషన్ లో అసలు చాలా టచ్ అయింది నాకు ఆ సెషన్ మాత్రం. అప్పటి నుంచి ఒకటే ఆలోచన మేడం, అంటే ఈ దేవుళ్ళు అందరూ కూడా వాళ్ళకి ఇంకా అతీతమైన శక్తి ఒకటి ఉంది. అప్పుడు ఈ దేవుళ్ళు పూజలు అవన్నీ కూడా కల్పితాలేను అనే ఒక పాయింట్ చెప్పారు సార్. ఇంకా అప్పటి నుంచి నాకు అంటే ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. నాకు అప్పటి నుంచి ఇంకా పూజల మీద, అంతకుముందు బాగా చేసేదాన్ని పూజలు, పొద్దున సాయంత్రం ఫుల్ దీపాలు పెట్టి స్తోత్రాలు చదివి అన్ని చేసేదాన్ని. అది ఎప్పుడైతే విన్నానో ఇంకా ఓకే ఇది కూడా ఇదే కదా, సో దీనికన్నా అతీతమైన జ్ఞానం ఉంది, అది నేర్చుకోవాలి అని అలా అనిపిస్తోంది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళకేమో చెప్పలేను నేను, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు కదా, ఈ అర్థమయ్యేది ఉండదు. నాకేమో నా మనసుకు నచ్చిందే చెయ్యాలి అని, నాకు అది నచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలి,
వాళ్ళని హర్ట్ చేయకూడదు. ఈ మధ్యలో నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను. డైలమాలో ఉన్నాను నేను. సో, అది నాకు టైం పడుతోంది దాని నుంచి బయటికి రావడానికి. సో, దాని గురించి చెప్పండి మేడం. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? లేకపోతే వాళ్ళ మీ కోసం లోపల వాళ్ళ చెప్పండి మ్యామ్. మీ లోపల ఏదైతే మీరు బయటికి అనుకున్నారో నేను పూజలు చేయకూడదు అనేది మనము బయట నుంచి తెలుసుకున్నాం. ఈ ధ్యానంలోకి వచ్చాక ఇంకా పూజ లేదు, మన లోపల నుంచే ఆటోమేటిక్ గా అది కలిగింది. ఆ కలిగిన శాతం పర్సంటేజ్ చూసుకుంటే గనక మీ లోపలే ఆ యొక్క పర్సంటేజ్ శాతం తక్కువ ఉంది. అంటే మీరు ఇంకా 100% చేరుకోలేదు. అంటే మీకు తెలియకుండానే మీ లోపల ఆ యొక్క నమ్మకం ఇంకా 30%, 20%, 40% ఉన్నది. 60% ఆల్రెడీ నేను చేయకూడదు అనేది వచ్చింది. అది ఎప్పుడైతే మీకు 100% అవుతుందో ఆ 100% అయిపోయిన తర్వాత ఇంకెవరితో మీకు ప్రాబ్లం రాదు. ఎందుకంటే మీ లోపల ఉన్నటువంటి ప్రాబ్లం మీరే మీకు అడ్డుగా ఉంటున్నారు. అంటే పక్క వాళ్ళ మీద మనం చెప్తాము, అలా పేరెంట్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ ద్వారా నేను చేయలేకపోతున్నాను కదా, నేను చేయాల్సి వస్తుందేమో అనే ఫీలింగ్ మన లోపల ఉన్నది. అంటే ఆ ఫీలింగ్ అనేది 100% కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎటువంటి పెద్దవాళ్ళు అడగరు. నేను అనుకుంటున్నాను మేడం మైండ్‌లో, మీరు నన్నేం అనొద్దు. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు అనుకోకర్లేదు. ఓకే. ఏమీ అనుకోకర్లేదు. ఎందుకంటే మీరు సహజత్వంలో ఉండండి ఎప్పుడు కూడా. మీకు ఎంతకాలం చేయాలనిపిస్తుందో మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. పూజ అనేది దీపం పెట్టడం, మనమేంటి ఇక్కడ ఒకప్పుడు పూజ చేశాము అంటే ఆ పూజ నేను వేరు ఆ భగవంతుడు వేరు అనే భావంతో చేశాము. ఇప్పుడు మీరు ఆ భగవంతుడు వేరే, మీకు మీరే దీపం పెట్టుకోండి, మీకు మీరే ఆర్పించుకోండి, మీకు మీరే ప్రసాదం చేసుకోండి. అంటే చేసుకోండి తప్ప చేయడం అనేది తప్పు కాదు కదా. నుంచి ఒక క్లాస్ పైకి వెళ్ళాం అంతే. ఆ స్థితిలో నుంచి ఒక క్లాస్ మనం మెట్టు పైకి వెళ్ళాము అంటే ఆ మెట్టు ఎక్కాం మనము, మిగిలిన వాళ్ళు ఎక్కలేదు. ఇప్పుడు కూడా మీరు దాని వల్ల తప్పు అనేది ఏమి లేదు. పూజ చేయడం అనేది తప్పు కాదు. దీపం పెట్టడం మంచి వైబ్రేషన్ ఇంట్లో, ఆ దీపం పెట్టచ్చు. మనం చేయాలనుకుంటే మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. అది సహజంగా వెళ్ళిపోవాలి మీ జీవితంలోంచి. సహజంగా వెళ్ళిపోతుంది అది. ఓకే. తర్వాత మ్యామ్ మిమ్మల్ని నేను కలిసాను మ్యామ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో. ధ్యాన మహాచక్రం అయింది కదా మహేశ్వరం పిరమిడ్‌లో. మీతోనూ రమణి గారితోనూ స్టేజ్ మీద పాడాను మేడం, నేను మా అమ్మాయి. అది ఓకే. సో చాలా బాగా అనిపించింది మళ్ళీ మిమ్మల్ని కలవడం ఇలా సెషన్‌లో, మీతో 41 days ఈ జర్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. రాజ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. ప్రతి కూడా చాలా చాలా బాగుంటుంది. వాయిస్ క్లారిటీ లేదు మేడం. మేడం ఇప్పుడు వినిపిస్తుందా? హలో, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను మేడం. సారు మెర్కబా మెడిటేషన్ నుంచి నాకు లెఫ్ట్ సైడ్ భుజం హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పెయిన్ ధ్యానంలో అయితే ఏమి ఉండట్లేదు, బాగుంది. తర్వాత మాత్రం విపరీతం పెయిన్ ఉంటుంది మేడం. నాకు ఇది వరకు సర్జరీ పడుతుంది అని చెప్పారు. అది 2 భుజాలకు కూడా. ఒక దానికి ఏమో 40 days 2 to 5 చేసి తగ్గించుకున్నాను మేడం. ఇప్పుడు లెఫ్ట్ది స్టార్ట్ అయింది అనమాట. ధ్యానంలో అయితే ఏమి ఉండదు మేడం, తర్వాత ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా మేడం తలంతా ఎనర్జీస్ అంతా ఈ తల దగ్గరే ఉన్నట్టు ఉంటది మేడం. లోపలికి నాకైతే స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపించట్లేదు. కాకపోతే ఎప్పుడు పైన కూడా ధ్యానం తర్వాత కూడా రోజంతా అది ఉంటుంది మేడం తలపైన. 3 days అయితే ఫీవర్ విపరీతమైన 102 ఉన్నా నేను అలా ధ్యానంతోనే తగ్గించుకున్నాను మేడం. మీరు కాంతి స్ప్రెడ్ చేయమని చెప్పారు. ఆ రోజైతే అద్భుతం మేడం. ఆ రోజంతా నేను అడుగేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే ఆ ఎనర్జీ ఫుల్ ఫీల్ అయ్యాను మేడం. అద్భుతం మేడం. ధ్యానం చాలా చాలా బాగుంది. 2-3 days నుంచి ఏమవుతుందంటే కూర్చుంటుంటే వెనక నుంచి ఎవరో చెయ్యి పెట్టి నన్ను తోసేస్తున్నట్టు అనిపిస్తుంది మేడం. పడిపోతున్నానేమో అని మళ్ళీ నాకు నేనే చాలా నిటారుగా కూర్చుంటున్నాను, తోసేస్తున్నట్టు ఉంది మేడం. ఎనర్జీ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే మేడం ధ్యానం ప్రతిరోజు మీరు చెప్తున్న పాయింట్లన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా అమలు చేస్తున్నాను మేడం. అద్భుతం మేడం.
ఇందులో ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. మా ఇంట్లో కూడా అల్లుడు ధ్యానం చేయరు, కోవిడ్ వచ్చింది ఆయనకి. నాకైతే మెడిసిన్ వేసుకో, నీకు కూడా వచ్చిందంటే నాకేం పర్లేదు, నాకు తగ్గిపోతుంది, నేను మంచి పాతలో ఉన్నాను అని చెప్పి నాకైతే టెస్టులు చేయిస్తుంటే మీ ఇష్టం, శరీరానికి ఏదైనా చేయించుకోండి, మాత్రం నా కడుపులోకి మాత్రం మందులు వేసుకోను నేను నాకని చెప్పి వాళ్ళందరికి బతిమాలుకొని 3 daysలోని మాస్టర్ సరెండర్ అయిపోయి అలాగే తగ్గించుకున్నాను మేడం. చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ తల దగ్గర ఏంటో నాకు అది అర్థం కాదు, ఎప్పుడు కూర్చున్నా మెడిటేషన్లో అలాగే ఉంటుంది మేడం, ఎప్పుడు కూర్చున్నా. ఈ కాంతి ప్రాక్టీస్ చేయండి మేడం. మీకు చెప్పాను కదా, ఏ వస్తువు పట్టుకున్నా కానీ అట్లాగే మీరు ఒక కాంతి లాగా మీరు ఏ పని చేస్తున్నా ఆ కాంతిని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్ గా ఆ యొక్క ఎనర్జీస్ పైన ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో అది ఆటోమేటిక్ గా లోపలికి వచ్చేస్తాయి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ చాట్ బాక్స్ లో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. మ్యామ్ డేలో సెకండ్ టైం ఈ మెడిటేషన్ చేసినప్పుడు చక్రాస్ అవేకనింగ్ కూడా చేయొచ్చా అని అడుగుతున్నారు మ్యామ్. అన్ని చేయొచ్చమ్మా. 2 hours ఏదైతే మెడిటేషన్ ఉందో 2 hours కూర్చోవచ్చు మళ్ళీ. ఓకే మ్యామ్. ఏ సెషన్ లో ఇప్పుడు 3 సెషన్స్ జరుగుతున్నాయి మన దాంట్లో. ఆర్కిటోరియన్ ప్రేయర్ ఒకటి, ప్రేమ ధ్యానము కాంతితో సృష్టి, నెక్స్ట్ వచ్చేసి చక్ర ధ్యానం. మీకు ఈ మూడిట్లో ఏ సెషన్ అయితే కావాలో యూట్యూబ్ లో మనకు ఆల్రెడీ లింక్ ఉన్నది కాబట్టి ఆ సెషన్ వరకు మీరు మళ్ళీ మెడిటేషన్ చేసుకోవచ్చు. లేదు 2 hours కంప్లీట్ గా చేసుకోవాలన్నా కూడా మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మేడం మీకు అన్ని రిక్వెస్ట్ వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ ఎవరు అన్నారు? ఎస్ మ్యామ్. అయిపోయింది అంతా అయిపోయింది. అయిపోయిందా? ఎస్ మ్యామ్. అందరికీ ఎంతో అద్భుతంగా వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని చాలా చక్కగా క్లియర్ అయిపోయింది మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవళి. మీ అందరికీ కూడా డివైన్ ఫెమినిన్ సంఘ టీం మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విధంగా మనం 41 days నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఈ యొక్క సృష్టికి, పితామహ పత్రిజీకి, మీ అందరికీ, అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇంకొక 20 days ఉంది మనకి ఈ జర్నీ. ఇంకా ఈ 20 days లో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని ఇంకా మనం ముందుకు తీసుకుని వెళ్దాము. థ్యాంక్ యూ రవళి. థ్యాంక్ యూ మ్యామ్. అసలు మా అందరికీ అదృష్టాన్ని, భాగ్యాన్ని కలిగించినందుకు మీకు సార్కి చాలా అంటే చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రోజుకొక అద్భుతం, రోజుకొక ఎంతో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో డిఫరెంట్ గా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎన్నో తెలుసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ రవళి. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరం తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. చక్కగా అందరం ఒక 10 minutes బిఫోర్ జాయిన్ అయిపోదాము. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.